మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి గ్రామంలో ఆగ్రోస్ సేవా కేంద్రంలోని పలు ఎరువుల విత్తనాలు, పురుగుల మందులను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలు బిల్లులు తప్పకుండా ఇవ్వాలని ఆయన సూచించారు. ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు వాడకంపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో ఇప్పటికైతే ఎక్కడా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మినట్టు కనిపించలేదని, నకిలీ మందులు, ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని అన్నారు. వ్యవసాయ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇన్ స్పోర్ట్స్ కమిటీ వేయడమే జరిగిందని, దుకాణంలో తనిఖీ చేయడం జరుగుతుందని, ఎక్కడైనా ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు నకిలీవని తేలితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, వ్యవసాయాధికారి ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో మొత్తంగా కూడా మనం ఇప్పుడు రేషన్ షాప్ ద్వారా ఆల్రెడీ ఏప్రిల్ 1 నుంచి కూడా మీ అందరు కూడా చూసినారు, సన్న బియ్యం మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. సో అన్నిట్లో కూడా అన్ని రేషన్ షాప్లలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరెవరైతే రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మనం సన్న బియ్యం పంపిణీ చేసినాం. చాలా ప్లేస్లో మనం టెస్ట్ చేస్తే కూడా అక్కడ ఉన్న పబ్లిక్ అందరూ కూడా వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేసినారు. అదే సన్న బియ్యం కంటిన్యూ చేయాలని కూడా వాళ్ళు చెప్పినారు. సో ప్రభుత్వం ఇంకొక మంచి ముందడుగు స్టెప్ ఈసారి తీసుకుంది. ఈ నెల మనము కంప్లీట్గా 3 monthsకి సరిపోయిన రేషన్ కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాం. పిల్లలకు సంబంధించిన రేషన్ మొత్తం కూడా ఈ నెలనే మనం ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడ మన శంకరంపేట టార్లో వచ్చి రేషన్ షాప్లో చూడడం జరిగింది. సో మన బెనిఫిషియరీ ఒక్కొక్కరికి వాళ్ళ ఇంట్లో 6 ఉన్నారు. సో 6 అంటే వాళ్ళకి నెలకి 36 kgs వస్తాయి. సో ఇప్పుడు 3 నెలలు చొప్పున వాళ్ళకి 108 అంటే 108 kgs వాళ్ళకి మనం ఇప్పుడే ఇచ్చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళ ప్రజలందరూ కూడా అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ మంత్ మనం కంపల్సరీగా అందరికీ 3 monthsకి సరిపోయిన రేషన్ ఒకటేసారి ఇచ్చేయడం జరుగుతుంది. సో మీరేమీ తొందరపడి రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద షాప్స్లో అన్నిటికీ కూడా స్టాక్ మనము పంపించేసినాం. ఎక్కడెక్కడైతే ఖాళీ అవుతుందో అక్కడ కూడా స్టాక్ పంపిస్తూ ఉన్నాం.